జై శ్రీరామ్. జిందాబాద్. వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అరవింద్ నాయకత్వం వర్ధిల్లాలి. స్వాగతం. అందరికీ నమస్కారం. ఇది చిట్ చాట్. చిట్ చాట్ ఈజ్ మోస్ట్ డెమోక్రటిక్ ప్రెస్ మీట్. సో మీరు ఏమైనా ఉంటే అడగండి. ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. పోలీస్ డిపార్ట్మెంటే నాకు సంబంధించి 5 ఫోన్లు ట్యాప్ అయినట్టు నాకు ఫోన్ చేసింది. మా ఇద్దరు సెక్రటరీలది, నావి 3 ఫోన్లు. అందులో ఈ ఫోన్ కూడా ఉంది. నేను మ్యాక్సిమం కల్వకుంట్లలో తిట్టింది ఇదే ఫోన్. అదని వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళకి షోకు ఉంటే వాళ్ళకి తిట్టినప్పుడు వాళ్ళకి షోకులు ఉంటే నేనే విన్నారు. ఇవాళ నా లెక్క వివిధ నాయకులందరిది కూడా ట్యాప్ అయినాయి. హీరోయిన్లే ట్యాప్ అయినాయి అంటున్నారు, డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళే ట్యాప్ అయినాయి అంటున్నారు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే ట్యాప్ అయ్యాయి అంటున్నారు. సో ఇవన్నీ కూడా వాస్తవం జరిగిందైతే వాస్తవం లెక్కనే ఉంది. ఆయన చెల్లె కూడా ట్యాప్ చేసారు, ఆమె భర్త ట్యాప్ చేసారు అని కూడా చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ ట్యాప్ అయిందా కాదా అని కాదు, కేటీఆర్కి ఏమవుతుంది అన్నది. రేవంత్ రెడ్డి అమ్ముడు పోతే కేటీఆర్కి ఏం కాదు. రేవంత్ రెడ్డి ప్యాకేజ్ లేకుండా నిజాయితీగా ముఖ్యమంత్రిగా ఉంటే ఇల్లు ఒకరు 8,000, 16 నుంచి 18,000 రేటు నడుస్తూ ఉంది, డిపెండింగ్ ఆన్ క్వాలిటీ. ఇది నిజామాబాద్ ఇందూరు జిల్లా పసుపు. మనది కూడా దాంట్లోనే కలుపుకోవచ్చు, పక్కనే ఉంది. కొత్త పసుపు వచ్చినప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, ప్లస్ మాయిశ్చర్ ఉంటుంది. దాంట్లో 15%, 20% తగ్గడం సహజం. బట్ ఎనీ రేట్ 12,000-13,000 పైన రేట్ ఉంటే పర్వాలేదు, మంచి రేట్. అది యావరేజ్ 15,000 వస్తే మంచి రేట్. కానీ నా లెక్క ప్రకారం నేను మొన్న పసుపు బోర్డు యొక్క ఫస్ట్ వార్షికోత్సవం రోజు కూడా మాట్లాడినా, దయచేసి ఆర్గానిక్ పంట వైపు మరలండి. పూర్తిగా ఫర్టిలైజర్లు, యూరియాలు, మందులు కొట్టద్దని ఉండదు, దానికి లిమిట్ ఉంటుంది. దానికి ఇన్సెంటివైజ్ కూడా పసుపు బోర్డు చేస్తూ ఉంది. పైలట్ ప్రాజెక్టు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం 100 ఎకరాలు రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి 100, ఇక లిమిట్ లేదు, మీ 1000, 2000, 3000, 4000 ఎకరాలైనా సరే. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా పసుపు బోర్డు చేస్తుంది. నాకున్న కొద్ది గొప్ప అవగాహన ప్రకారం పసుపు రేటు ఈ రకంగా మనం ఉత్పత్తి చేసుకుంటే 20,000-30,000 మధ్యలో ఉంటుంది. మన ప్రాంతంలో ఎక్స్పోర్ట్స్ ఇంకా అధికంగా పెరుగుతాయి ఈ పని చేస్తే. ఇప్పుడు చాలా గ్రామాలలో పోయి మందు ఎక్కువ చల్లడం, యూరియా ఎక్కువ వాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది లిమిట్లో ఉంటే మాత్రం 20,000 నుంచి 30,000 వరకు ఫ్యూచర్లో పసుపు రేటు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన పసుపు కారణం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ క్వాంటిటీ ఒకటేసారి మార్కెట్ ఎక్కువ రావడం వల్ల ఒక 15-20% ఫ్లక్చుయేషన్ ఉంటుంది. కానీ పసుపు రేటు 13,000-14,000 కంటే తక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను. క్వాలిటీ ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలనే ఉంది నిజామాబాద్ పార్లమెంట్. కార్పొరేషన్ 100% కైవసం చేసుకుంది. కోరుట్ల, మెట్పల్లి కూడా చాలా ఉత్సాహం కనబడతా ఉంది. ఇప్పుడు జగిత్యాలకి, రాయకల్కి వెళ్ళినా రాయకల్ కూడా మంచి డామినేటింగ్ పరిస్థితి బీజేపీది ఉంది. జగిత్యాల్లో ఎవరు, ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు, రమణ ఏ పార్టీలు ఉన్నాడు, ఎవరికి అర్థమవుతలే. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా, బీఆర్ఎస్ ఉన్నాడా, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడా, కాంగ్రెస్ ఉన్నాడా. జీవన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే బాధపడుతున్నాడో వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆ వయసులో ఆయనని అంత బాధ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి సబబు కాదు. ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఆయన వయసు ఎక్కువైంది, అందరూ ఒప్పుకుంటారు, కానీ దాని పద్ధతి ఉంటుంది, వ్యవహారం చేసే పద్ధతి ఉంటుంది. ఆయన మనుషులకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు,
తప్పకుండా ఆయన మనుషులకు ప్రయారిటీ. ఆయన మనుషులు అయితే 75 ఏళ్ళు దాటలే కదా. ఆయన కోసం కొట్లాడతలేడు, ఆయన మనుషుల కోసం కొట్లాడతాడు, క్యాడర్ కోసం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండాలు మోసేటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. అట్లాంటి ఆయనని మనక్షోభకు గురించడం ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. కొత్తగానే నేను కొత్తగా పాతనో నాకు తెలియదు, నేను చెప్పుకోలేను. మా బోధన వాళ్ళు పార్టీకి కొత్తనే, బాల్కొండ అన్నపూర్ణమ్మ రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మా పార్టీలో కొత్తనే, రాకేష్ రెడ్డి పార్టీకి కొత్తనే, దినేష్ రూరల్ అభ్యర్థి 50,000 ఓట్లు వచ్చినాయి, ఆయన కొత్తనే. మా ధన్పాల్ అన్న ఒక్కడే 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు. నా సంగతి మీరు నా రాష్ట్ర అధ్యక్షుడు గారికి చెప్పండి. ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, పెద్దలు జాయిన్ కాబోతున్నారు. మనందరికి కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా. అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడింది, అది మన బాధ్యత. వింటడా వినదా అది వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ కొరుట్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడం మున్సిపాలిటీలో ఖాయం. మంచి ముహూర్తం చూసుకొని జాయిన్ అవుతా అని కూడా డాక్టర్ సార్ మాట్లాడారు. ఫిబ్రవరిలో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతాం. మా అమ్మకి క్లాస్ క్యారెక్టర్ కేటీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే తెలంగాణ యువతకి నా నియోజకవర్గంలో కూడా గంజాయి సరఫరా పెంచి, హైదరాబాద్లో వివిధ రకాల నార్కోటిక్స్ సరఫరా పెంచి, వాళ్ళ ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న క్లబ్లలో అన్నిట్లో కూడా కొకేన్లు ఇవన్నీ పెంచిన ఘనత కేటీఆర్. కాయకా క్యారెక్టర్ బాబా. మస్తు కేసులు ఉన్నాయి. లోపలేకపోతే రేవంత్ 100% అమ్ముడు పోయినట్టు లెక్క. ఈ నుంచి తీసుకుపోయి ఆడ ఫోటోలు తీసుకుంది. దట్ ఈజ్ రేవంత్. రేవంత్గా తెలియదు నాకు. ఇక్కడ మాత్రం ఏ పెట్టుబడులు లేవు. ఇక్కడ వాళ్ళే అక్కడ పోయి ఫోటోలు దిగుతుంది. పోతలేరు మరి బస్సులు ఎక్కుతారు. అది నా ప్రశ్న మీకు. మరొకరు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు. తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్. శేఖర్ ఆ పేర్లు ఎవరైతే రాసిన అన్ని చదువు. గట్ల శ్రీనివాస్, గట్ల రాజు, చింతకింది అనిల్, ఎంగేరి అజయ్, కైరా లత, తిరుమల శోభ, లత, మమత. పరిచయం చేయాలని మా అమ్మమ్మ ఇంటికి వస్తే పొడుగు వస్తున్నాయి. ఇప్పుడు डोर के पास कौन है? आड़ा చేసుకున్నాం మొబైల్
లోకిని విజయ్, లోకిని గంగాధర్, పాముల ప్రశాంత్, తాళపల్లి సాంబయ్య, తాళపల్లి రజిత, శ్రీనకంఠం శ్రీనివాసరాజు, ముదుల్కర్ శ్రీనివాస్, కోరవేణి సాయి రోహిత్, మంతెన రోషన్, గజ్జె సంజయ్, తోట నరేష్, ప్రేమ్ సాగర్, నునుగొండ రాహుల్, దుంపెట శివ, గజ్జె సంజయ్, కోటారి అయిపోయిందా